ఫ్యాన్ బంద్ చేయవా? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవటము హర్షించదగ్గ విషయంగా భావించక తప్పదని చెప్పండి. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానీకానికి లబ్ధి ఒనగూర్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణ రాష్ట్రం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇన్ని ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పక తప్పదంటుంది. వాళ్ళ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పి భావించి సరే 2 పర్యాయాలు, మొదటి పర్యాయం దశల వారీగా చేయడం జరిగింది. రెండో పర్యాయం ఏదైతుందో ఆ దశల వారీగా కూడా చేయలేక చేతులు ఎత్తేది. వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించింది. అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేయటం. వీళ్ళ వాస్తవంగా ఏదైతే ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉన్నారు. వాస్తవాన్ని మోర్ దాన్ 75 to 80% అమలైనప్పటికీ ఇంకా ఒక 20-25 మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది, తప్పకుండా చేస్తుందని చెప్పని భావిస్తున్నాం. దాంతో పాటుగా మీరు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చూస్తే మన మొన్నటి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రవాణా సౌకర్యం కల్పిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాటి నుండి మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. అట్లా ఏదైతుందో గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా, ₹500 కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం. అంటే 500 కంటే అదనంగా ఇంత చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో ₹500 కుకింగ్ గ్యాస్ సౌకర్యం. ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ₹500 బోనసే. ఇలా మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కి ₹500. ఇది దేశంలో ఎక్కడ లేదు. మనం పేర్కొంటున్న అంశాలన్నీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నాం. ఇప్పుడు మహిళలకు ఏదైతుందో ఉచిత వడ్డీ సౌకర్యం, వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సమకూర్చబట్టడానికి ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా చెప్పంటున్నాం. రాజీవ్ యువ వికాసం కూడా ఏదైతుందో మొన్న ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. రేపు 2 జూన్కి ఏదైతుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి, ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం కానివ్వండి, అన్నింటికన్నా ముఖ్యం ఏదైతుందో రేషన్ కార్డ్సే. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ గుర్తించింది
కేవలం ఒక దాదాపు 60,000 కుటుంబాలు ఉంటాయి. కానీ వల్ల 60,000 కుటుంబాలకి పరిమితం కాకుండా, సరే 60 లక్షల కుటుంబాలకి పరిమితం కాకుండా 1 కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చున్న బిలో పావర్టీ లైన్. మీరు గమనిస్తున్నారు, ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా, ప్రచార ఆర్భాటాలు లేకుండా, సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్భాటాలతోని అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్భాటాలకు పోకుండా, రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డులు జారీ చేయటం మనం గమనిస్తున్నాం చెప్పండి. ఎవరు ఏమొస్తుంది? సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను, లేని మాట అబద్ధం మాట. అరే ఆమెనే మాత్రం అనుకుంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్ల సరగ అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతే ఉందో, బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెడ్ యాజ్ లీడర్. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎవరైనా కానీ చెప్పండి, నేను వారిని అట్లా మనము భావించడం సరైందని చెప్పి నేనే తనుకోని. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా. వారి కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రాన్ని ఏదో పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనే తనుకోని అంటున్నా. 50 కోట్లతో మొదలుపెట్టిందా మన కన్న ముందర రోలవాకు 150 కోట్లకు పోయింది. మన కళ్ళ ముందర రోళ్లవాగు ఆధునీకరణ ఏది ఇస్తుందో 60 కోట్లతో మొదలుపెట్టింది. ముందు మంజూరి 60 కోట్లు, 150 కోట్లకు పోయింది. ఏమంటావు మరి? 60కి 150 వచ్చేసరికి 90 కోట్లు పెరిగింది. ఆ 90 కోట్లు ఎడవేనే మరి మిషన్ భగీరథ ఇన్ని అంట్లు ఉంటాయి బాబు. కాబట్టి ఏదైతుందో మీరు ఏం లేదు ఇంత పెరిగింది ఎట్లా అని చెప్పా, నా స్థాయి నాది కాదు బాబు. కాస్త నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వ్యతిరేకించిన అని చెప్పి ఒక్క నిమిషం. నేనేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యతిరేకించలేదు. నేను చట్ట నిబంధనలు అమలు చేయాలని చెప్పిన దయచేసి గుర్తు తెచ్చుకో. నువ్వు వాట్ ఐ సెడ్ వాస్ ఈజ్ టు గో బై ది కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్. ఒక చట్టసభకి ఎంపికైనటువంటి ఒక సభ్యుడు ఎవరే గాని, నేను ఇవ్వాలి కాదు నాన్న, 2014లో 2014 యూ టేక్అవుట్ ది రికార్డ్స్. ఐఎమ్ టెల్లింగ్ 2014 గా యూ టేక్అవుట్. ఇదే మిత్రుడు చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య, కాల యాదయ్య పార్టీ మారినప్పుడు ఏదైతున్నదో, ఐ వాజ్ ది పర్సన్. జానారెడ్డి గారు ఏదైతుందో ఆ దినము ఢిల్లీ పోయింది ఎందుకో లీడర్గా. నేను డిప్యూటీ లీడర్ ఉన్నా. ఐ వాజ్ హెడింగ్ ది పార్టీ. నేను ప్రొటెస్ట్ చేయడమే కాదు, వాకౌట్ చేసి వి లెడ్ ర్యాలీ టు ది గవర్నర్. వంశీ రికార్డ్స్ ఉన్నారా నాన్న? ఇవాళ నువ్వు చెప్పే మనిషి కోసం నేను మాట్లాడతలే. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా, నిబంధనల గురించి మాట్లాడుతున్నా. ఎవరైనా మారస్తున్నా, పార్టీ మారు తప్పటలే. నేను పార్టీ మారడానికి ఏదైతే నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు అనుకరించాలి. ఎవరు చెప్పినా చట్టం అనేది. ఆ నిబంధనలు అనుకరించకుండా ఏదైతుందో నేను ఏదైనా చేస్తాను చెప్పంటే, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా బాబు? ఇంత పెద్ద రిపీటెడ్ పేపర్ నీది. మరి ఏమన్నావు? సబ్జెక్టు ఎంక్వైరీ. వాళ్ళు ఏదైతుందో మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉన్నది బాబు, పారదర్శకత ఉన్నది. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టయితే విచారణకు అవకాశం ప్రతి కాడ ఉన్నది. సింపుల్ సీసీ రోడ్ చేస్తేనే విజిలెన్స్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కాదు.
సింపుల్ సీసీ రోడ్ నిర్మాణం చేస్తే విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కావడానికి అవకాశం లేదు. అంత పెద్ద నిర్మాణం లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విచారణ, దానికి క్వాలిటీ చెకప్ లేకుండా, అంచనాలు దాన్ని పరిశీలించకుండా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే ఎట్లా బాబు? దయచేసి ప్రతిపక్షం అంటే డెఫినెట్లీ యూ కెన్ పాయింట్ అవుట్, కానీ ఏదైతుందో మీరు లేవనెత్తేటువంటి ఒక అంశం ముందుగా ఏదైతుందో గతంలో ఏ విధమైనటువంటి ఒక అంచనాలు ఉండే, ఏ విధమైనటువంటి ఒక నిర్మాణం ఉండే, ఇవాళ ఏ నిర్మాణం చేయదలుచుకున్నారు. ఒక బడి ఏదైతుందో 10 లక్షల నిర్మాణం అయితే ఒక తరగతి గది, అదే తరగతి గది ఏదైతుందో 50 లక్షలకి అవుతుంది. నేను నా సింపుల్ ఉందే నా ఇల్లు, ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఏదైతుందో సదరువాడుకు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఎంతకైతుంది? సదరువాడుకు 1000 రూపాయలకి అవుతుంది. ఎవరైనా పెదవంశం నియర్ కట్టుకోవాలనుకుంటే వాడు 1,00,000 రూపాయలు చదరు అడుగు కట్టుకుంటాడు. నియర్ సారీ, ఎవడన్నా ఉన్నోడు పెట్టుబడిదారుడు బిడ్డ, నువ్వు కాదు. ఎవడన్నా పెట్టుబడిదారు కట్టుకుందాం అనుకుంటే నాకు 1000 రూపాయలకి అయితే 1,00,000 రూపాయలకి అవుతుంది. దానికి ఏముంది చెప్పేది? అగో ఈ ఇంటికి 1000 అయింది, ఆ ఇంటికి 1,00,000 అయిందంటే అది యాటెన్ శిక్ష. ఊరికే బట్టగాల్చి బీదేయడం కాదు, ప్రతిపక్షం అంటే బట్టగాల్చి బీదేయడం కాదు. ఆ పని అందరు చేస్తారు. హరీష్ రావు గారు లాంటి అనుభవజ్ఞుడు అట్లా మాట్లాడకూడదు.